హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయన్ వరల్డ్. సో ఈరోజు నేను సత్యనారాయణ పార్క్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ సత్యనారాయణ పార్కు ఇంకో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ పేరు చిన్నారవూరు పార్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నారవూరుకి ఈ పార్కు దగ్గరలో ఉంది. సో ఈ పార్క్ని చిన్నారవూరు అని పిలుస్తాం ఎక్కువగా. సో ఈ పార్క్లో మనం వాకింగ్కి వెళ్ళొచ్చు, ఇంకా జాగింగ్కి రావచ్చు, ఇంకా చాలామంది ఉంది. అంటే నీకు పోలీసు నుంచి తప్పించుకోవడానికి కూడా ఇక్కడ రావచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ కిడింగ్ గైస్. సో ఈ పార్కు ఏప్రిల్ 2002లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ పార్కు. అండ్ ఈ పార్కు 1 రౌండ్ తిరగాలంటే జాగింగ్ అయితే 5 to 10 minutes పట్టిద్ది, అండ్ వాకింగ్ అయితే 15 to 20 minutes పట్టిద్ది. ఎందుకంటే ఈ చుట్టూ తిరగాలంటే 0.6 kilometers ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు పార్క్కి టికెట్ తీసుకుంటారు. ఎంతంటే చిన్నోడికి 10, పెద్దోడికి 25, నీలాంటి పిస్తోడికి ఫ్రీ. మార్నింగ్ అయితే మనిషికి 5 రూపీస్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే మనిషికి 10 రూపీస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టోటల్లీ ఫ్రీ ఫ్రెండ్స్. అలా ఎందుకంటే పుష్ప 2 సినిమా December 5లో రిలీజ్ అయ్యి మళ్ళీ 20 minutes యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్లో January 17లో రిలీజ్ అయినట్టు అలా ఈ పార్క్ కూడా కొన్ని యాడ్ చేసి సంక్రాంతి రోజు రీఓపెన్ చేశారు ఫ్రెండ్స్. లైక్ ఎలిఫెంట్, బుట్టుడు బొమ్మ, ఐ లవ్ తెనాలి, బోట్స్ ఎక్సెట్రా. ఎంట్రీ అవ్వగానే ముందుకెళ్తే ఈ వే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వేలో లెఫ్ట్ సైడ్ ఏమో లేక్ కనిపించింది, అండ్ రైట్ సైడ్ ఏమో ఇక్కడ ఏనుగు బొమ్మ కనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. సో ఇక ఏనుగు బొమ్మ ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్ రీలోడెడ్. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ బుట్టుడు బొమ్మ కనిపించింది ఫ్రెండ్స్. సో అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ చెట్టు ఆ గట్టు మీద ఎక్కి మెడిటేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇది సత్యనారాయణ లేక్ పార్క్ ఫ్రెండ్స్. అక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయి, ట్రైన్, జంపింగ్ అన్నీ. అండ్ దీని కింద క్యాంటీన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ కేక్, బిస్కెట్, వాటర్ బాటిల్ కొనుక్కొని తినచ్చు. దాని ముందు చూస్తే పువ్వులతో డెకరేషన్ పెట్టారు ఫ్రెండ్స్. కొత్తగా పువ్వులతో డెకరేషన్ పెట్టారు. ఒకప్పుడు పెట్టలేదు ఫ్రెండ్స్, ఈ మధ్య పెట్టారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ TMC అని ఉంది ఫ్రెండ్స్, హార్ట్ సింబల్ పెట్టి. TMC అంటే తెనాలి మున్సిపాలిటీ కార్పొరేషన్. TMC తెనాలి మున్సిపల్ కార్పొరేషన్. అండ్ ఫ్రెండ్స్ ఈ సైడ్ ఏమో షిప్స్ ఎక్కడానికి ఎంట్రన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ షిప్స్ మీద ఎక్కి ఈ లేక్ చుట్టూ తిప్పుతారు ఫ్రెండ్స్. పెద్దలైతే సైడ్ ఇక్కడ కూర్చోవాలి, పిల్లలైతే ఇక్కడ గట్టు మీద కూర్చోవాలి. అండ్ ఇక్కడ చూస్తే ఇక కొత్తగా ఈ షిప్స్ ఎక్కారు ఫ్రెండ్స్. ఒక షిప్కి ఇద్దరు కూర్చుని సైకిల్ లాగా తొక్కుంటూ ఈ చుట్టూ వెళ్ళొచ్చు. అండ్ అది మ్యూజిక్ ఫౌంటైన్ ఫ్రెండ్స్. మేము ఉన్నప్పుడు అది క్లోజ్ అయింది, సో వెళ్ళలేదు. మీరు చూస్తున్నైతే అక్కడ డక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని పార్క్లో యానిమల్స్, డక్స్, బర్డ్స్ ఉంటాయి కదా, అలానే ఈ పార్క్ కూడా ఇక్కడ డక్స్ పెట్టారు ఫ్రెండ్స్. సో ఈ సైడ్ నుంచి చూస్తే ఈ లేక్ ఎంత పెద్దదని మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ లేక్ లోపల చిన్న చిన్న ఫిషెస్, పెద్ద ఫిషెస్ అండ్ టొర్టాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫిషెస్ చూడడానికి వస్తారు ఫ్రెండ్స్ ఎక్కువగా. అండ్ ఫిషెస్కి మనవరాలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. అవి ఎక్కువగా తింటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనవరాలు ఇచ్చేవాళ్ళు. ఇష్టం ఉంటే చేపలు వస్తే అన్నీ తినేస్తాయి ఫ్రెండ్స్. ఇలా సో ఫ్రెండ్స్ కుర్చీ ఉంది, ఇక కూర్చొని ఈ వ్యూ మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక కుర్చీలు ఉంటాయి, ఇక వ్యూ కూర్చొని చూసుకోవచ్చు. అండ్ ఇలా నడుచుకుంటే ఎంత హాయిగా ఉండేది ఫ్రెండ్స్. అండ్ అక్కడ స్పీకర్ ఉంది, ఎందుకంటే ఇక వాకింగ్కి వెళ్ళినప్పుడు బోర్ కొడితే ఇందులో పాటలు పెట్టి
ఎగ్జైట్మెంట్ కోసం ఇక పాటలు పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పాట ప్లే అవుతుందంటే అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఫ్రెండ్స్ మీకు ఈ పార్క్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నక్స్ అయితే ఇలా బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఫిష్ అన్నీ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఐ లవ్ తెనాలి బోట్ ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్య పెట్టారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఐ లవ్ తెనాలి అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఐ లవ్ తెనాలి అండి. ఈ మధ్యనే ఈ బోట్ పెట్టారు ఫ్రెండ్స్. దాని పక్కన కిడ్స్ జోన్ అని ఉంది ఫ్రెండ్స్. కిడ్స్ జోన్ అక్కడ రాస్తుంటే ఈ స్థలంలో ఉన్న ఆట వస్తువులు 5 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే అని రాస్తుంది. కానీ ఇక 5 సంవత్సరాల లోపు మాత్రం 5 సంవత్సరాల తర్వాత కూడా ఇక ఆడుతున్నారు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే టీఎంసీ జిమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టీఎంసీ జిమ్, ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకి ఏ పువ్వు కనిపించిందో చాలా బాగుంది కదా. మీకు ఈ పువ్వు ఎలా అనిపించిందో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కానీ గంట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.